మిడిల్ ఈస్ట్ లోని ఇరాన్ తిరిగి అటాక్స్ అయితే మొదలుపెట్టింది. యాక్చువల్లీ యుఎస్ అండ్ ఇరాన్ మధ్యన సీజ్ ఫైర్ అయితే ఉన్నది కదా. ఈ సీజ్ ఫైర్ ని అతిక్రమిస్తూ ఇరాన్ ఇప్పుడు మిడిల్ ఈస్ట్ లో అటాక్స్ మొదలు పెట్టినట్టుగా వస్తున్నటువంటి అప్డేట్స్ తోనే ఈ రోజు మనం మార్కెట్ లో ప్రెషర్ చూసాం కదా. సో ఇప్పుడు యుఎస్ ఏమంటుంది అండ్ ఇరాన్ నిజంగా అటాక్ చేసిందా, ఒకవేళ అటాక్ చేసినట్లయితే వేటి పైన అటాక్ చేసింది, వీటన్నిటి గురించి కూడా మార్కెట్ అనాలిసిస్ లో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. దీంతో పాటుగా ఎన్ఎస్సి ఒక గోల్డ్ స్కీమ్ అయితే లాంచ్ చేసింది. దాని గురించి ఇన్వెస్టర్స్ తెలుసుకోవాలి, దాని గురించి డిస్కస్ చేసుకుందాం. దీంతో పాటు మన స్టాక్ ఆఫ్ ది డే లోని టాటా టెక్నాలజీ స్టాక్ ఉన్నది కదా, దాని హై ప్రైస్ నుంచి చూసినట్లయితే స్టాక్ స్టిల్ 50% దగ్గరగా డిస్కౌంట్ లో ట్రేడ్ అవుతుంది కదా. సో ఇప్పుడు రిజల్ట్స్ అయితే వచ్చి రిజల్ట్స్ బాగున్నాయి, స్టాక్ లో రికవరీ కనపడుతుంది. సో ఇప్పుడు స్టాక్ లో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా, స్టాక్ ఎటువంటి వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతుంది, వీటన్నిటి గురించి స్టాక్ ఆఫ్ ది డే లోని డీటెయిల్ గా మాట్లాడుకుందాం. వీటితో పాటు మార్కెట్ లో ఉన్న మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ ని వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 251 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 77,017 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 86 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 24,032 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.15% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.2% పెరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.6% కరెక్ట్ అయింది. ఇరాన్ తిరిగి అటాక్స్ అయితే మొదలు పెట్టిందని చెప్పి నిన్నే మన వీడియోలోని మాట్లాడుకున్నాం కదా. యాక్చువల్లీ నిన్న ఈవినింగ్ ఇరాన్ షిప్స్ పైన అయితే అటాక్ చేసినట్టుగా వచ్చినటువంటి అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో మార్నింగ్ నుంచి మార్కెట్ లో ప్రెషర్ కనపడింది కదా. యాక్చువల్లీ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ లో ఉన్నటువంటి షిప్స్ పైన ఇరాన్ అటాక్ చేసినట్టుగా వచ్చినటువంటి న్యూస్ ని యుఎస్ కూడా కన్ఫర్మ్ చేసింది. డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ ట్వీట్ ని మీరు చూడొచ్చు. ఈయన ఏమంటున్నారంటే యాక్చువల్లీ ఇరాన్ యుఎస్ కి చెందినటువంటి షిప్ ని అటాక్ చేయలేదు, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ లోని కొరియాకి చెందినటువంటి కార్గో షిప్ ని అయితే అటాక్ చేసింది. దాని తర్వాత ఇరాన్ కి చెందినటువంటి 7 స్పీడ్ బోట్స్ అయితే మేము పేల్చి పడేసాం అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారు. యాక్చువల్లీ యుఎస్ ప్రాజెక్ట్ ఫ్రీడమ్ అని మొదలు పెట్టింది కదా, అదే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ కన్నా అటువైపు ఏవైతే షిప్స్ అన్ని కూడా బ్లాక్ అయిపోయి ఉండిపోయాయో వాటన్నిటిని కూడా రిలీజ్ చేస్తాం, ఇక్కడ ఇరాన్ అడ్డుపడితే మాత్రం మేము ఒప్పుకోము, దీన్ని ప్రాజెక్ట్ ఫ్రీడమ్ అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అనౌన్స్ చేశారు కదా. ఈ ప్రాజెక్ట్ ఫ్రీడమ్ కి అయితే ఇరాన్ అలో చేయట్లేనట్టుగా ఇరాన్ చేసినటువంటి ఈ అటాక్ ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ అటాక్ అనే కాదు, ఇరాన్ యుఏఈ పైన కూడా అటాక్ స్టార్ట్ చేసింది. యుఏఈకి చెందినటువంటి ఫుజైరా ఆయిల్ రిఫైనరీ పైన ఇరాన్ మిసైల్స్ అండ్ డ్రోన్స్ తోని అటాక్ చేసిందని, దాంతోనే అక్కడ ఫైర్ కూడా మొదలైనట్టుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. దీంతో పాటు యుఏఈ పైన వేరియస్ డ్రోన్ అటాక్స్ ఇరాన్ చేయడంతో దాన్ని యుఏఈ కూడా ఖండించడం జరిగింది. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మిడిల్ ఈస్ట్ లో తిరిగి మళ్ళీ టెన్షన్స్ ఏవైతే మొదలయ్యాయో దాంతోనే మార్నింగ్ నుంచి మనకి మార్కెట్ లో కొంత ప్రెషర్ అయితే కనపడింది. యాజ్ ఆఫ్ నో యుఎస్ ఫుల్ ఫ్లెజ్డ్ గా ఇరాన్ పైన తిరిగి అటాక్ అయితే దిగలేదు, కానీ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ లోని వీళ్ళు మొదలు పెట్టినటువంటి ప్రాజెక్ట్ ఫ్రీడమ్ కి ఇరాన్ అడ్డుపడితే మాత్రం డెఫినెట్ గా ఇరాన్ కి తగినటువంటి గుణపాఠం చెప్తా ఉన్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ కూడా మీడియాతో మాట్లాడుతూ స్టేట్మెంట్స్ అయితే చేశారు. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఇక్కడ మిడిల్ ఈస్ట్ లో తిరిగి టెన్షన్స్ అయితే మొదలవుతున్నాయి. తిరిగి ఇరాన్ అండ్ యుఎస్ ఒకళ్ళపైన ఒకళ్ళు అటాక్ చేసుకోవడం మొదలు పెట్టారనుకోండి, సీజ్ ఫైర్ ని క్యాన్సిల్ చేసేసి డెఫినెట్ గా అది గ్లోబల్ మార్కెట్స్ పైన ఇంపాక్ట్ చూపించేటువంటి అవకాశం ఉన్నది. సో యాజ్ ఆఫ్ నో ఇప్పటి వరకు చూసినట్లయితే ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్ వార్ అయితే ఏమీ మొదలవ్వలేదు, కంగారు పడాల్సినటువంటి పని లేదు. ఈవెన్ మార్కెట్ కూడా కొంత ఇగ్నోర్ చేస్తుంది వార్ ని. కాకపోతే మార్కెట్ ఎంత ఇగ్నోర్ చేసినా కూడా ఈ ఎనర్జీ క్రైసిస్ ఏదైతే కంటిన్యూ అవుతుందో దాని వలన గ్లోబల్ ఎకానమీస్ పైన ఇంపాక్ట్ అన్నది ఉంటుంది. కాబట్టి ఈ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ని మనం అయితే డెఫినెట్ గా ట్రాక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీని రిలేటెడ్ గా ఏమైనా ఫ్రెష్ అప్డేట్స్ వచ్చినట్లయితే వెంటనే మీకు మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లైక్ వాట్సాప్ కావచ్చు, టెలిగ్రామ్ ఛానల్ కావచ్చు షేర్ చేస్తాను. ఫాలో అవట్లేనట్లయితే డిస్క్రిప్షన్ లోను కామెంట్ సెక్షన్ లింక్స్ ఉంటాయి, ఫాలో అవడానికి అయితే ప్రయత్నించండి. డైలీ మార్కెట్ రిలేటెడ్ ఉండేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీకు డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైం లైనా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే, ఈ రోజు స్టాక్ ఆఫ్ ది డే లోని టాటా గ్రూప్ కంపెనీ అయినటువంటి టాటా టెక్నాలజీస్ రిలేటెడ్ గా డీటెయిల్ గా మాట్లాడుకుందాం. యాక్చువల్లీ వీళ్ళు రిజల్ట్స్ వచ్చాయి అండ్ రిజల్ట్స్ రావడమే కాదు, ఇప్పుడు ఉన్నటువంటి వాల్యుయేషన్ పరంగా చూస్తే టాటా టెక్నాలజీస్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అన్నది ఈ డిస్కషన్ తర్వాత మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు టాటా టెక్నాలజీస్ రిలేటెడ్గా మనం మాట్లాడుకోవాలంటే ఈ కంపెనీ ఐపీఓకి వచ్చినప్పుడు వీళ్ళు 500 రూపీస్లో అనుకుంటాను ఐపీఓకి తీసుకొచ్చారు. అండ్ ఆ టైంలోని ఈ ఈఆర్ఎండి స్పేస్లోని మంచి బూమ్ కనపడడం అండ్ దాంతో పాటు టాటా టెక్నాలజీస్ని కొంత బెటర్ వాల్యుయేషన్స్కే వీళ్ళు ఐపీఓకి తీసుకురావడంతో మార్కెట్లో ఈ ఐపీఓ రిలేటెడ్గా చాలా మంచి డిమాండ్ కనపడింది అండ్ చాలా స్ట్రాంగ్గా సబ్స్క్రైబ్ కూడా అయింది ఐపీఓ. అండ్ అంతేకాకుండా ఈ కంపెనీ మార్కెట్ లో చాలా స్ట్రాంగ్ గా లిస్ట్ అయింది కూడా. వీళ్ళు ఐపీఓకి తీసుకొచ్చినప్పుడు స్టాక్ ప్రైస్ 500 ఉంటే ఈ స్టాక్ ఏకంగా మార్కెట్ లోని 1200 రూపీస్ లో లిస్ట్ అయింది. సో ఐపీఓకి తీసుకొచ్చినటువంటి ప్రైస్ ప్రకారం చూసినట్లయితే వాల్యుయేషన్స్ కొంత బెటర్ గానే ఉన్నా లిస్ట్ అయిన తర్వాత మనం చూస్తే వాల్యుయేషన్స్ చాలా ఎక్స్పెన్సివ్ గా మారిపోయాయి.
నో వాల్యుయేషన్స్ అంత ఎక్స్పెన్సివ్ గా మారిన తర్వాత ఆ వాల్యుయేషన్స్ ని జస్టిఫై చేసే విధంగా కంపెనీస్ దగ్గర నుంచి మనకి నెంబర్స్ రాలేదనుకోండి, ఆబ్వియస్ గా స్టాక్స్ లో ప్రెషర్ చూస్తాం కదా. నో ఈ టాటా టెక్నాలజీస్ కేసులో కూడా ఇదే జరిగింది. ఐపీఓ తర్వాత వాల్యుయేషన్ అంత ఎక్స్పెన్సివ్ గా మారాక వీళ్ళ నెంబర్స్ వీక్ గా వచ్చేసరికి స్టాక్ అయితే కంటిన్యూస్ గా కరెక్ట్ అయ్యి ఒక టైంలో ఆల్మోస్ట్ ఐపీఓ ప్రైస్ దగ్గరికి అయితే స్టాక్ వచ్చేసింది. ఈ కంపెనీ అనే కాదు, మోస్ట్ ఆఫ్ ది ER&D సెగ్మెంట్ లో వర్క్ చేసేటువంటి కంపెనీస్ నెంబర్స్ అన్ని కూడా లాస్ట్ 1.5 year గా మనం చూసాం అనుకోండి కొంత వీక్ గానే వచ్చాయి. అక్కడి నుంచి ఈ ER&D స్పేస్ లో ఉన్నటువంటి స్టాక్స్ అన్ని కరెక్ట్ అయ్యాయి. నో టాటా టెక్నాలజీస్ విషయంకి వచ్చేసరికి స్టాక్ ఇంతలా కరెక్ట్ అయ్యాక Q3 అంటే లాస్ట్ క్వార్టర్ లోని వీళ్ళు బెటర్ నెంబర్స్ ని పోస్ట్ చేసేసరికి అక్కడి నుంచి మనకి స్టాక్ లో కొంత రికవరీ అన్నది కనపడింది. అండ్ ఈ Q4 లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తారనుకోండి, నెంబర్స్ ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి. ఇయర్ కావచ్చు, క్వార్టర్ కావచ్చు, వీళ్ళ రెవెన్యూస్ లో గ్రోత్ కనపడుతుంది, ఎబిటాలో కూడా గ్రోత్ డెలివర్ చేశారు. సో ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో కూడా నెంబర్స్ లో రికవరీ కనపడమే కాకుండా వీళ్ళ మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే Q3 లో ఏదైతే గ్రోత్ స్టార్ట్ అయిందో ఆ గ్రోత్ రికవరీ అన్నది మనకి Q4 లో కూడా కంటిన్యూ అయిందని, అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 27 లో కూడా ఇది కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి మేనేజ్మెంట్ దగ్గర నుంచి కామెంట్స్ అయితే వచ్చాయి. సో ఎప్పుడైతే నెంబర్స్ బాగున్నాయి అండ్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి కూడా ఇటువంటి పాజిటివ్ స్టేట్మెంట్స్ వచ్చాయో దాంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ లో అయితే మనం పాజిటివ్ మూమెంట్ చూసాం. ఇప్పుడు టాటా టెక్నాలజీస్ నెంబర్స్ లో రికవరీ కనపడుతుంది కదా, స్టాక్ లో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా ఈ ER&D స్పేస్ లోని ఏవైనా అదర్ స్టాక్స్ దీనికన్నా బెటర్ వాల్యుయేషన్స్ కి దొరుకుతున్నాయంటే వీళ్ళ మెయిన్ పియర్ గ్రూప్ కంపెనీగా మనం కంపేర్ చేయాలంటే KPIT టెక్నాలజీస్ ఉన్నది కదా, ఈ KPIT టెక్నాలజీస్ వీళ్ళకి మెయిన్ పియర్ గ్రూప్ కంపెనీ కిందకి వస్తుంది. టాటా టెక్నాలజీస్ అండ్ KPIT టెక్నాలజీస్ ఈ రెండింటి యొక్క కంపారిజన్ మీకు ఇక్కడ చూపెడతా చూడండి. ప్రెసెంట్ టాటా టెక్నాలజీస్ స్టాక్ 41 లో ట్రేడ్ అవుతున్నట్లయితే KPIT టెక్నాలజీ స్టాక్ 27 లో ట్రేడ్ అవుతుంది. అండ్ రిటర్న్ రేషియోస్ పరంగా మనం చూసినా కూడా టాటా టెక్నాలజీస్ కన్నా కూడా KPIT టెక్నాలజీస్ బెటర్ రిటర్న్ రేషియోస్ డెలివర్ చేస్తుంది. ఈ టాటా టెక్నాలజీస్ అనే కాదు, రీసెంట్ గా మీరు అబ్జర్వ్ చేశారనుకోండి KPIT టెక్నాలజీస్ కూడా బాగా కరెక్ట్ అయింది కదా. సో స్టాక్ ఇంతలా కరెక్ట్ అయిన తర్వాత ప్రెసెంట్ టాటా టెక్నాలజీస్ తో మనం కంపేర్ చేస్తే KPIT టెక్నాలజీ స్టాక్ కొంత బెటర్ వాల్యుయేషన్స్ లోని ట్రేడ్ అవుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. KPIT వాళ్ళ నెంబర్స్ లో కూడా ఇక్కడ నుంచి గ్రోత్ కనపడింది అనుకోండి, టాటా టెక్నాలజీస్ కన్నా కూడా KPIT టెక్నాలజీస్ కొంత బెటర్ గానే ఉన్నది. సో KPIT వాళ్ళ నెంబర్స్ ఎలా వస్తాయి అన్నది మనం చూడాలి. అలా అని చెప్పి ఇక టాటా టెక్నాలజీస్ ఏమైనా బ్యాడ్ కంపెనీ అంటే నో, టాటా టెక్నాలజీస్ ఇస్ వెరీ గుడ్ కంపెనీ. చాలా స్ట్రాంగ్ ఆపర్చునిటీ ఉన్నది ER&D స్పేస్ లో వీళ్ళకి. అండ్ అంతేకాకుండా ఏరోస్పేస్ సెగ్మెంట్ లో కూడా వీళ్ళు స్ట్రాంగ్ గానే ప్రయత్నిస్తున్నారు. సో ఓవరాల్ గా చూసుకుంటే కంపెనీ సైడ్ గుడ్ కంపెనీ, కానీ వాల్యుయేషన్స్ పరంగా మనం కంపేర్ చేసి చూస్తే మాత్రం టాటా టెక్నాలజీస్ కన్నా కూడా KPIT టెక్నాలజీస్ కొంత బెటర్ వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతుంది. రెండు కంపెనీస్ యొక్క నెంబర్స్ ఇక్కడ నుంచి ఎలా వస్తాయి అన్నది మనం చూడాలి. నెక్స్ట్ NSE వాళ్ళు కొత్త గోల్డ్ స్కీమ్ అయితే లాంచ్ చేస్తారు, దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. వీళ్ళు లాంచ్ చేసినవి EGRs అంటే ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్స్ May 4th నుంచి వీటిని లాంచ్ చేశారు. సో EGRs అంటే సింపుల్ గా మనం మాట్లాడుకోవాలంటే మనం గోల్డ్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ గోల్డే కొన్నాం, ఆర్నమెంట్ రూపంలో కొనుక్కున్నట్లయితే మనకి మేకింగ్ ఛార్జెస్ అవి పడతాయి కదా. ఇక్కడ ఏంటంటే మనం డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి ఆ మేకింగ్ ఛార్జెస్ అవి ఉండవు. అండ్ దీంతో పాటుగా మనం ఒకవేళ ఆర్నమెంట్ కావచ్చు, గోల్డ్ బిస్కెట్ కావచ్చు, ఏం కొనుక్కొని ఉండి దాన్ని స్టోర్ చేయాలంటే ఏం చేస్తాం, మనం తీసుకెళ్లి లాకర్ లో స్టోర్ చేస్తాం. ఆ లాకర్స్ కి మనం అడిషనల్ గా ఛార్జెస్ పే చేయాలి. ఇక్కడ ఏంటంటే మనం ఏదైతే గోల్డ్ కొంటామో స్పెసిఫిక్ గా ఆ గోల్డ్ ని మన పేరు మీద వీళ్ళు NSE వాళ్ళు కొని దాన్ని సెబీ వాల్ట్స్ లోని వీళ్ళు సేవ్ చేస్తారు అనమాట. సో మనకి అక్కడ లాకర్ ఛార్జెస్ అవి తగ్గుతాయి. సో మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, మరి ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్ కి ETF గోల్డ్ ETFs ఉంటాయి కదా, దానికి డిఫరెన్స్ ఏ ఉంది, పెద్దగా డిఫరెన్స్ లేదని డౌట్ రావచ్చు కదా. ఈ రెండింటికి కొన్ని డిఫరెన్స్లు అయితే ఉన్నాయి, వాటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్, మనం గోల్డ్ ETF లో ఇన్వెస్ట్ చేస్తాం అనుకోండి, మన పేరు మీద స్పెసిఫిక్ గా గోల్డ్ అంటూ కొనరు కదా. అక్కడ ఓవరాల్ గా ఫండ్ మేనేజర్స్ ఏవైతే ఫిజికల్ గోల్డ్ కొంటారో ఆ ఫిజికల్ గోల్డ్ ఉంటుంది, కానీ స్పెసిఫిక్ గా మన పేరు మీద ఇన్ని గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ అని చెప్పేసి స్పెసిఫిక్ గా మన పేరు మీద దాన్ని ఏమి వాళ్ళు భద్రపరచరు. బట్ ఇక్కడ EGRs లో మనం ఇన్వెస్ట్ చేస్తే మన పేరు మీద స్పెసిఫిక్ గా గోల్డ్ కొని దాన్ని వీళ్ళు భద్రపరుస్తారు. అండ్ దీన్ని మనం కొనుక్కోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్మేయచ్చు, ట్రేడ్ కూడా చేసుకోవచ్చు. సింపుల్ గా చెప్పాలంటే స్టాక్స్ లా అనమాట. ఈవెన్ గోల్డ్ ETF లో కూడా అలాగే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనుక్కుని ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్మచ్చు. అండ్ దీంతో పాటు మనం గోల్డ్ ETF లో ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, ఆ రోజు INAV వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి మనం చెక్ చేసుకుని మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఒక్కోసారి INAV అన్నది ఎక్స్పెన్సివ్ గా ఉంటుంది. సో ఎక్స్పెన్సివ్ గా ఉన్నా మనం ఏం చేయలేం, ఆ టైంలో ఇన్వెస్ట్ చేయవలసి వస్తుంది. బట్ ఇక్కడ EGRs లో ఏంటంటే ఆ రోజు గోల్డ్ ఏ ప్రైస్ లో అయితే ట్రేడ్ అవుద్దో ఆ ప్రైస్ ప్రకారం ఇవి కూడా ట్రేడ్ అవుతాయి కాబట్టి
మనం హ్యాపీగా ఆ ప్రైస్ చెక్ చేసుకుని, అంటే మార్కెట్ లో గోల్డ్ ప్రైస్ కి ఇక్కడ పెద్ద డిఫరెన్స్ ఉండదు కాబట్టి చెక్ చేసుకుని డిజిటల్ గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దీంతో పాటు మనకి గోల్డ్ ఈటీఎఫ్ లో ఇన్వెస్ట్ చేసినప్పుడు మనకి ఫండ్ మేనేజ్మెంట్ ఛార్జెస్ ఉంటాయి కదా, అవి కొంత ఎక్స్ట్రాగా ఉండొచ్చు, అంటే ఈజీఆర్స్ తో కంపేర్ చేస్తే. ఎందుకంటే ఈజీఆర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎన్ఎస్సి వాళ్ళే మెయింటైన్ చేయబోతున్నారు కాబట్టి అక్కడ ఛార్జెస్ మనకి కొంత తక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. సో గోల్డ్ ఈటీఎఫ్స్ తో కంపేర్ చేస్తే ఈజీఆర్స్ తో కొన్నప్పుడు మనకి కొంత గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ తక్కువలోనే చేసేటువంటి అవకాశం ఉంది. అండ్ ఈజీఆర్స్ కొనేటప్పుడు మనం 10 గ్రామ్స్ కొనొచ్చు, 1 గ్రామ్స్ కొనొచ్చు, అంటే చాలా తక్కువ అమౌంట్ పెట్టి మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు లైక్ ఈటీఎఫ్ లాగే. కాకపోతే ఇక్కడ మనకి ఈటీఎఫ్ తో కంపేర్ చేస్తే కొంత ఛార్జెస్ తగ్గేటువంటి అవకాశం అయితే ఉన్నది. అండ్ ఈజీఆర్స్ లో మనం ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్లయితే సింపుల్, మనం డిమాట్ అకౌంట్ లో స్టాక్స్ ఎలా కొనుక్కుంటామో వీటిని కూడా అలాగే కొనుక్కుని సెల్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో లాజిస్టిక్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి డెలివరీ స్టాక్ లోని కొంత ప్రెషర్ కనపడింది కదా, దానికి రీజన్ అమెజాన్. సో ఇక్కడ డెలివరీకి అమెజాన్ కి లింక్ ఏంటి? అమెజాన్ వాళ్ళ డెలివరీ స్టాక్ లో ఎందుకంత ప్రెషర్ కనపడింది అనిపించచ్చు కదా. సింపుల్, అమెజాన్ వాళ్ళు ఈ రోజు వాళ్ళ డెలివరీ సర్వీసెస్ ని లాంచ్ చేశారు. ఈ డెలివరీ సర్వీస్ ఎవరికి? వీళ్ళ ఓన్ ప్రొడక్ట్స్ డెలివరీకి వీళ్ళ ఓన్ డెలివరీ సర్వీస్ ని ఇకపైన యూస్ చేసుకోబోతున్నారు. దీంతో పాటు అదర్ కంపెనీస్ కి కూడా అమెజాన్ డెలివరీ సర్వీసెస్ అయితే అందించబోతున్నట్టుగా అప్డేట్స్ వస్తున్నాయి. నో డెలివరీ వాళ్ళ రెవెన్యూస్ మనం చూసాం అనుకోండి, డెలివరీ వాళ్ళ ఓవరాల్ రెవెన్యూస్ లో 60% ఆఫ్ ది రెవెన్యూ కంట్రిబ్యూషన్ అనేది అమెజాన్ అండ్ అదర్ ఈ కామర్స్ కంపెనీస్ నుంచి వస్తుంది. సో ఇప్పుడు అమెజాన్ తన ఓన్ డెలివరీ సర్వీసెస్ లాంచ్ చేసుకోవడం వల్ల అమెజాన్ దగ్గర నుంచి డెలివరీ వాళ్ళకి కాంట్రాక్ట్స్ రావు కదా. సో ఆ కాంట్రాక్ట్ రాకపోవడం వల్ల డెలివరీ వాళ్ళ రెవెన్యూస్ పైన ఇంపాక్ట్ అవుతుంది. దీంతో పాటుగా అమెజాన్ వాళ్ళ అదర్ ఈ కామర్స్ కంపెనీస్ కి కూడా డెలివరీ సర్వీస్ ఇవ్వబోతున్నట్టుగా అప్డేట్స్ వస్తున్నాయి కదా. ఒకవేళ అదర్ ఈ కామర్స్ కంపెనీస్ కూడా డెలివరీ వాళ్ళ దగ్గర నుంచి అమెజాన్ వాళ్ళ డెలివరీ సర్వీసెస్ కి షిఫ్ట్ అయ్యారనుకోండి, దాని వలన కూడా డెలివరీ వాళ్ళ నెంబర్స్ పైన బాగానే ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం అయితే ఉన్నది కదా. దాంతోనే ఈ రోజు సెషన్ లో డెలివరీ స్టాక్ లో మనకి ప్రెషర్ కనపడింది. నో అమెజాన్ లాంచ్ చేసినటువంటి డెలివరీ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఇంపాక్ట్ డెలివరీ కంపెనీ పైన ఏ విధంగా ఉండబోతుంది అన్నది మనకి కమింగ్ క్వార్టర్స్ లో తెలిసేటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ పిఎస్యు కంపెనీస్ అయినటువంటి పిఎఫ్సి అండ్ ఆర్ఈసి, ఈ రెండు కంపెనీస్ యొక్క మర్జర్ రిలేటెడ్ గా రీసెంట్ బడ్జెట్ లోని ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు అనౌన్స్ చేశారు కదా ప్రపోజల్ ని. నౌ ఆల్రెడీ మర్జర్ రిలేటెడ్ గా ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిందని అండ్ పిఎఫ్సి ఆర్ఈసి మర్జర్ 2027 ఏప్రిల్ 1 కల్లా కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మనీ కంట్రోల్ వాళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ మర్జర్ రిలేటెడ్ గా ప్రాసెస్ మొదలవుతుంది అని చెప్పి ఈ అప్డేట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లోని బోత్ పిఎఫ్సి అండ్ ఆర్ఈసి స్టాక్స్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. నెక్స్ట్ టిప్స్ మ్యూజిక్ రిలేటెడ్ గా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. ఈ టిప్స్ మ్యూజిక్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ ని ఫర్దర్ గా ఎక్స్పాండ్ చేయాలంటే ఫిల్మ్ కంటెంట్ ని చాలానే ఎక్వైర్ చేయవలసి ఉంటుంది కదా, లైక్ మ్యూజిక్ రైట్స్ కావచ్చు, వీటన్నిటిని ఎక్వైర్ చేయవలసి ఉంటుంది కదా. సో దీనికోసం వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్మెంట్ అయితే ఉన్నదని, దీనిలో భాగంగా ఈ టిప్స్ మ్యూజిక్ యొక్క ప్రమోటర్స్ వాళ్ళు హోల్డ్ చేస్తున్నటువంటి 64.15% స్టేక్ లోని కొంత పర్సెంట్ ఆఫ్ ది స్టేక్ ని సెల్ చేసి ఆ అమౌంట్ ని కంపెనీలోకి ఇన్వెస్ట్మెంట్ గా తీసుకురాబోతున్నట్టుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నారు. బట్ ఈ స్టేక్ సేల్ రిలేటెడ్ గా ఇప్పటి వరకు టిప్స్ మ్యూజిక్ వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి క్లారిఫికేషన్ కూడా రాలేదు. చూడాలి త్వరలో వీళ్ళ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా ఏదైనా క్లారిఫికేషన్ వస్తుందేమో. నెక్స్ట్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర నుంచి కొత్తగా 1251 crores వర్త్ కాంట్రాక్ట్ అయితే వచ్చింది. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు ఇండియన్ ఆర్మీ కోసం GBMES సిస్టమ్ ని సప్లై చేయవలసి ఉన్నది. వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ విన్నారో ఇది భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ L&T వాళ్ళు కోల్ ఇండియా లిమిటెడ్ అండ్ BHEL ఈ రెండు కంపెనీస్ యొక్క కన్సోర్టియం అయినటువంటి భారత్ కోల్ గ్యాసిఫికేషన్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ దగ్గర నుంచి ఒక లార్జ్ ఆర్డర్ విన్ అయినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. ఈ ఆర్డర్ లో భాగంగా ఒడిస్సాలో ఉన్నటువంటి కోల్ టు అమోనియా నైట్రేట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో ఈ ప్రాజెక్ట్ కోసం వీళ్ళు వేరియస్ వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. దీన్ని వీళ్ళు లార్జ్ ఆర్డర్ అంటున్నారంటే ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 2500 to 5000 crores ఇన్ బిట్వీన్ ఉంటుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ అందించేటువంటి PSU కంపెనీ అయిన NBCC వాళ్ళకి వేరియస్ ఎంటిటీస్ దగ్గర నుంచి కొత్తగా మల్టిపుల్ కాంట్రాక్ట్స్ అయితే వచ్చాయి. ఈ కాంట్రాక్ట్స్ అన్నిటివి కలిపి వాల్యూ మనం చూసినట్లయితే అప్రాక్సిమేట్లీ వీళ్ళు 176 crores వర్త్ కాంట్రాక్ట్స్ ని విన్ అయినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ కాంట్రాక్ట్స్ లో భాగంగా వీళ్ళు ఏ వర్క్స్ చేయాలన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. నెక్స్ట్ అవెంటెల్ వాళ్ళకి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి ప్రీవియస్ గానే ఒక కాంట్రాక్ట్ అయితే వచ్చింది నవంబర్ మంత్ లోని. సో ఈ కాంట్రాక్ట్ కి అడిషనల్ గా వీళ్ళకి ఇప్పుడు మరొక 3 crores వర్త్ కాంట్రాక్ట్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ దగ్గర నుంచి వచ్చిందని, దీనిలో భాగంగా వీళ్ళు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళకి పవర్ యాంప్లిఫైయర్స్ ని సప్లై చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. బోత్ కాంట్రాక్ట్స్ వాల్యూ మనం కలిపి చూసినట్లయితే BEL దగ్గర నుంచి నవంబర్ నుంచి ఇప్పటి వరకు వీళ్ళకి 8 crores వర్త్ కాంట్రాక్ట్స్ వచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ లుపిన్ వాళ్ళకి US FTA దగ్గర నుంచి
నుంచి వీళ్ళ గ్లైసరోల్ పెన్యుల్ బూట్రైట్ ఓరల్ లిక్విడ్ కి ఫైనల్ అప్రూవల్ వచ్చినట్టుగా వీళ్ళ ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. డిసెంబర్ 2025 ఇయర్ ఎండింగ్ నాటికి యుఎస్ లోని వీటి యొక్క మార్కెట్ సైజ్ అప్రాక్సిమేట్లీ $337 మిలియన్. దీని రిలేటెడ్ గా వీళ్ళకి అప్రూవల్ రావడంతో యుఎస్ లో దీని రిలేటెడ్ ఉన్నటువంటి ఆపర్చునిటీని వీళ్ళు క్యాటర్ చేసేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఇది లుపిన్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ క్యాప్లిన్ పాయింట్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన క్యాప్లిన్ స్టెరైల్స్ లిమిటెడ్ వాళ్ళకి యుఎస్ ఎఫ్డిఏ దగ్గర నుంచి వీళ్ళ కాల్షియం గ్లూకనేట్ ఇంజెక్షన్ కి అప్రూవల్ వచ్చినట్టుగా వీళ్ళ ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. యుఎస్ లోని మార్చ్ 2026 12 months ఎండింగ్ నాటికి వీటి యొక్క సేల్స్ అప్రాక్సిమేట్లీ $71 మిలియన్. సో వీళ్ళకి యుఎస్ ఎఫ్డిఏ దగ్గర నుంచి కొత్తగా ఏదైతే అప్రూవల్ వచ్చిందో దీని వలన యుఎస్ లో వీటి రిలేటెడ్ ఉన్నటువంటి ఆపర్చునిటీని క్యాప్లిన్ పాయింట్ వాళ్ళు క్యాటర్ చేసేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఇది క్యాప్లిన్ పాయింట్ వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ నిన్న తమిళనాడు ఎలక్షన్ రిజల్ట్స్ అయితే వచ్చాయి కదా. ఈ రిజల్ట్స్ లోని మెజారిటీ సీట్స్ సాధించినటువంటి టీవీకే పార్టీ అధినేత అయినటువంటి విజయ్ గారు జనరల్ ఎవరైనా ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేసేటప్పుడు ఎఫిడవిట్ సబ్మిట్ చేయాలి కదా ఎలక్షన్ కమిషన్ కి. దానిలో వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తుల వివరాలు, ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ కూడా మెన్షన్ చేయవలసి ఉంటుంది. విజయ్ గారికి మెజారిటీ సీట్స్ రావడంతో ఆయన ఎఫిడవిట్ లో సబ్మిట్ చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ గా న్యూస్ అయితే బాగా తిరుగుతుంది. దీనిలోని ఓవరాల్ గా ఈయనకి 624 crores వర్త్ ఆస్తులు అయితే ఉన్నట్లుగా, దానిలోని 213 crores వరకు బ్యాంక్ అకౌంట్స్ లో ఉన్నట్లయితే 19 lakh rupees ఈయన స్టాక్స్ లోనైతే ఇన్వెస్ట్ చేశారు. ఈ స్టాక్స్ లో కూడా మనం చూసాం అనుకోండి, మెజారిటీ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి స్టాక్ మార్కెట్ లిస్టెడ్ కంపెనీస్ కాదు, ప్రైవేట్ కంపెనీస్ లో ఈయనైతే ఇన్వెస్ట్ చేశారు. లిస్టెడ్ స్పేస్ లో మనం చూసినట్లయితే ఓన్లీ వన్ స్టాక్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఉన్నది కదా, ఈ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లోని ఈయన కొంత ఇన్వెస్ట్మెంట్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ ఈయననే కాదు, జనరల్లీ పాలిటిక్స్ లోకి వచ్చినప్పుడు చాలా మంది ఎఫిడవిట్ సబ్మిట్ చేస్తారు కదా, దానిలో ఆ పొలిటికల్ లీడర్ కు ఉన్నటువంటి స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ గా మల్టిపుల్ టైమ్స్ న్యూస్ వస్తుంటాయి. ఈయన ఇప్పుడు గెలడంతో ఈయన ఇన్వెస్ట్మెంట్స్ ఏ ఉన్నాయని చెప్పి న్యూస్ బాగా తిరుగుతుంది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో మహేంద్ర అండ్ మహేంద్ర వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 29% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్యాట్ లో 42% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 5021 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లో 5259 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ ఆటో వాల్యూమ్స్ లోని 21% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎస్యూవీ రెవెన్యూ మార్కెట్ షేర్ కూడా 24.5% కి అయితే రీచ్ అయింది. అండ్ ఓవరాల్ గా ఫైనాన్షియల్ ఇయర్ 26 లో వీళ్ళ వాల్యూమ్స్ 19% అయితే పెరిగాయి. అండ్ కమింగ్ టు ఫార్మ్ బిజినెస్, Q4 లోని వీళ్ళ ఫార్మ్ బిజినెస్ వాల్యూమ్స్ లో కూడా 36% గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో మహీంద్రా అండ్ మహీంద్రా వాళ్ళ నెంబర్స్ బాగున్నాయి. అండ్ కమింగ్ టు ఫైనాన్షియల్ ఇయర్ 27 అవుట్లుక్, ట్రాక్టర్ సెగ్మెంట్ లోని ఫైనాన్షియల్ ఇయర్ 27 లోని మిడ్ సింగిల్ డిజిట్ గ్రోత్ నైతే డెలివర్ చేయొచ్చు ఇండస్ట్రీ అని చెప్పి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లుగా, అండ్ ఎస్యూవీ సెగ్మెంట్ లోని మిడ్ టు హై టీన్ గ్రోత్ నైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామని, అండ్ వీళ్ళు రీసెంట్ గా ఏవి లాంచ్ చేసినా కూడా వాటి రిలేటెడ్ గా మంచి రెస్పాన్స్ వచ్చి వెహికల్ సేల్స్ బాగా జరుగుతున్నాయి కదా. సో ఇంతలా వాల్యూమ్స్ పెరిగేటప్పుడు వీళ్ళ కెపాసిటీస్ ని కూడా ఎక్స్పాండ్ చేయాలి కాబట్టి ఈ మ్యానుఫాక్చరింగ్ కెపాసిటీ ర్యాంప్ అప్ కూడా ఆన్ ట్రాక్ లోనే ఉన్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. అండ్ వీళ్ళ లైట్ కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ లో కూడా హై సింగిల్ డిజిట్ గ్రోత్ నైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ బాగుండడంతో పాటు వీళ్ళ మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 27 రిలేటెడ్ గా పాజిటివ్ అవుట్లుక్ రావడంతో ఈ రోజు సెషన్ లో మహీంద్రా అండ్ మహీంద్రా స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత వొకార్డ్ లిమిటెడ్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ రెవెన్యూస్ లో 30% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటా లో 147% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు లాస్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 164 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా ఈ క్వార్టర్ లోని వీళ్ళ రెవెన్యూస్ లో మంచి గ్రోత్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 61 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ప్యాట్ లో మంచి జంపే కనిపిస్తుంది. అండ్ అంతేకాకుండా ఈ క్వార్టర్ లోని వీళ్ళ మార్జిన్స్ కూడా బాగా ఇంప్రూవ్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని వొకార్డ్ లిమిటెడ్ వాళ్ళ నెంబర్స్ బాగుండడంతో ఈ రోజు సెషన్ లోని స్టాక్ లో మనకి అంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఈ రోజు మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత పూనావాలా ఫిన్ కార్ప్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ ఏఎం లో ఇయర్ ఆన్ ఇయర్ లో 69.4% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ సీక్వెన్షియల్ బేసిస్ లో మనం కంపేర్ చేసిన వీళ్ళ ఏఎం లో చాలా
చాలా మంచి గ్రోత్ కనిపిస్తుంది. అండ్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 78.5% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. సీక్వెన్షియల్ బేసిస్ లో కూడా వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లో చాలా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 80 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే, అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 62 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే, ప్రీవియస్ క్వార్టర్ లో 150 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 255 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. కమింగ్ టు దేర్ అసెట్ క్వాలిటీ, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ నెంబర్ తగ్గింది. అండ్ నెట్ ఎన్పిఏ నెంబర్ లో కూడా మనకి సిమిలర్ సినారియో కనపడుతుంది, విచ్ ఇస్ గుడ్. అండ్ వీళ్ళ బారోయింగ్ కాస్ట్ కూడా మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, కంటిన్యూస్ గా తగ్గుతానే ఉన్నది. ఇది ఓవరాల్ గా పూనావాలా ఫిన్కార్ప్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. అండ్ ఈ క్వార్టర్ 4 లోని వీళ్ళు 3000 crores వర్త్ న్యూ ప్రొడక్ట్స్ డిస్బర్స్మెంట్స్ కూడా చేసినట్టుగా షేర్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ టోటల్ డిస్బర్స్మెంట్స్ లోని న్యూ ప్రొడక్ట్ డిస్బర్స్మెంట్స్ 24% వరకు కంట్రిబ్యూట్ చేయడం జరిగింది, విచ్ ఇస్ గుడ్. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 25 నుంచి వీళ్ళు నెక్స్ట్ 5 years లోను వీళ్ళ ఏఎం లోని 6x గ్రోత్ అయితే డెలివర్ చేయాలని చెప్పి ఆస్పిరేషన్ గా పెట్టుకున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. దీనికి వీళ్ళు రూట్ మ్యాప్ కూడా ఇచ్చారు, దాన్ని మీరు స్క్రీన్ పై చూడొచ్చు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో పూనావాలా ఫిన్కార్ప్ వాళ్ళ నెంబర్స్ అయితే చాలా బాగున్నాయి. నెక్స్ట్ క్యాంప్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చి ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 11% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే, సీక్వెన్షియల్ బేసిస్ లో 1.3% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 10.9% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే, సీక్వెన్షియల్ బేసిస్ లోని 0.7% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లోని క్యాంప్స్ వాళ్ళు హైయెస్ట్ ఎవర్ క్వార్టర్లీ రెవెన్యూస్ అయితే డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళు 46.5% హెల్దీ ఎబిటా మార్జిన్స్ ని మెయింటైన్ చేస్తున్నట్టుగా షేర్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ ఏఎం లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో 21% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ ఏఎం లో వీళ్ళకి 68% మార్కెట్ షేర్ అయితే ఉన్నది. వీళ్ళ ట్రాన్సాక్షన్ వాల్యూమ్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 23% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే, సీక్వెన్షియల్ బేసిస్ లో 74% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ సిప్ బుక్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో 17% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే, సీక్వెన్షియల్ బేసిస్ లో 5% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ రిమైనింగ్ ఆపరేషనల్ మెట్రిక్స్ లో కూడా వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా క్యాంప్స్ వాళ్ళ నెంబర్స్ ఈ క్వార్టర్ లో బాగుండడంతో ఈరోజు సెషన్ లో క్యాంప్ స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ క్వెస్కార్ప్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ టోటల్ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 6% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే, సీక్వెన్షియల్ బేసిస్ లో 1% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ జనరల్ స్టాఫింగ్ బిజినెస్ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 6% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రొఫెషనల్ స్టాఫింగ్ బిజినెస్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో 6% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఓవర్సీస్ బిజినెస్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో 16% గ్రోత్ డెలివర్ చేశారు. ఈ 3 సెగ్మెంట్స్ లోని ఓవర్సీస్ బిజినెస్ అండ్ ప్రొఫెషనల్ స్టాఫింగ్ బిజినెస్ లో సీక్వెన్షియల్ బేసిస్ లో కూడా వీళ్ళు గ్రోత్ డెలివర్ చేసిన, జనరల్ స్టాఫింగ్ రెవెన్యూస్ లో మాత్రం సీక్వెన్షియల్ బేసిస్ లో 2% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ ఎబిటా లో ఇయర్ ఆన్ ఇయర్ లో 28% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే, సీక్వెన్షియల్ బేసిస్ లో 8% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ఎబిటా మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. బట్ ప్యాట్ లో చూస్తే మీకు ఇక్కడ సిగ్నిఫికెంట్ గ్రోత్ కనిపిస్తుంది కదా. మనం చూడాల్సింది వీళ్ళది ప్యాట్ కాదు, అడ్జస్టెడ్ ప్యాట్. వీళ్ళ అడ్జస్టెడ్ ప్యాట్ మనం కంపేర్ చేస్తే ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ప్యాట్ లో 2% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే, సీక్వెన్షియల్ బేసిస్ లో 3% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన, సీక్వెన్షియల్ బేసిస్ లో చూసినా కూడా వీళ్ళ అక్రాస్ సెగ్మెంట్స్ లోని ఆపరేటింగ్ మార్జిన్స్ లో చాలా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. దాంతో ఈ రోజు సెషన్ లో క్వెస్కార్ప్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ వోల్టామ్ ట్రాన్స్ఫార్మర్స్ వాళ్ళ నెంబర్స్ ఈ రోజు సెషన్ లో వచ్చాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళు చాలా వీక్ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ లో 1% డ్రాప్ కనపడుతున్నట్లయితే, ఆపరేటింగ్ ప్రాఫిట్ లో ఏకంగా 30% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఎబిటా మార్జిన్స్ లో 29% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ తగ్గింది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 99 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే, ఈ క్వార్టర్ లోని 47 crores ప్యాట్ జనరేట్ చేశారు. ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా, క్వార్టర్ అండ్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ కనపడుతుండడంతోనే ఈ రోజు సెషన్ లో ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత వోల్టామ్ ట్రాన్స్ఫార్మర్ స్టాక్ నియర్లీ 20% అయితే కరెక్ట్ అయింది. నెక్స్ట్ మ్యారికో వాళ్ళ నెంబర్స్ వచ్చే వేల్ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 345 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే, ఈ క్వార్టర్ లో 408 crores ప్యాట్ జనరేట్ చేశారు. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ తగ్గింది అండ్ ప్యాట్ కూడా తగ్గింది కదా. యాక్చువల్లీ డిసెంబర్ క్వార్టర్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ డిసెంబర్ క్వార్టర్లోని ఫెస్టివల్ సీజన్ ఉండడం వల్ల జనరల్లీ ఈ కంపెనీస్ యొక్క సేల్స్ అన్ని కూడా బాగా జరుగుతాయి. సో వీళ్ళపైన ఆ సీజనల్ ఇంపాక్ట్ అన్నది ఉంటుంది కాబట్టి డిసెంబర్ క్వార్టర్ నెంబర్స్ని ఎప్పుడూ కూడా మార్చ్ క్వార్టర్ నెంబర్స్తో మనం కంపేర్ చేసి చూడకూడదు. ఇయర్ ఆన్ ఇయర్లో వీళ్ళ నెంబర్స్ని కంపేర్ చేస్తే మ్యారికో వాళ్ళ నెంబర్స్లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్. ఈ రోజు డైలీ మంచ్లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.